నిరంజనకి ఏమైంది నాన్న? కనిపెట్టి ఇంటికి తీసుకొద్దామా? నిష సేఫ్టీ కోసమే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. కానీ ఇప్పుడు తన కోసమే 4 ఏళ్లు దూరమైన లోకంలోకి మళ్ళీ అడుగు పెట్టాను. నాకు ఈ పని కొత్త ఏం కాదు. ఈ రోజు నా ఫ్రెండ్ కూతురు కనపడకుండా పోయింది. తన కోసం మళ్ళీ నేను ఈ పనిలోకి దిగాను. నమస్కారం సార్. ఒక అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాను. ఏంటి సార్, యూనిఫామ్లో ఉండగా నేను ఎన్నిసార్లు మీకు ఎంతమంది అమ్మాయిలు చూపించటాను? తెలిసిన అమ్మాయి. చెప్పండి సార్. సింహాచలం స్టేషన్లో కిడ్నాప్ చేశారు. నీకు తెలిసిన వాడు ఎవరైనా సింహాచలంలో కానీ? వై అంటే వై తీసుకోలేరెడ్డి, చాలా వరస్ట్ ఫిలో. అలాంటి పనులు చేసేది ఆడే. ఓ 5-6 రోజులు ఆడి దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలని ఒక మంచి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. సారీ, ఒక మంచి ఎక్స్ పోలీస్ ఆఫీసర్కి తెలుసు. వై దిస్ కొలవెరిడి? చచ్చాడా? వెతుకుతున్నాను. వాడే అయి ఉంటాడు. ఎక్కడ దొరుకుతాడు? లేక నా కోసం వచ్చాడో తెలియట్లేదే. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి అమ్ముతాడు? రే స్వామి, నేను వైని. చెప్పబోయి ఏమైంది? రేపే అవుద్ది. రేపా? రే, నాకు ప్రాబ్లం అవుతురా. ఆ చివర లాస్ట్ టేబుల్లో లైట్ బ్లూ జీన్స్, కాషాయ రంగు షర్ట్, మెళ్ళో ఎర్రతాడు వేసుకుని ఎదురుగా ఓ జఫాగాడితో మాట్లాడుతున్నాడు. వాడితో చాలాసేపుగా ఫోన్లో ఏదో చూపిస్తున్నాడు. అదేంటో చూద్దామని ట్రై చేశాను. ఫోటోలా అనిపించింది, కానీ కనిపించలేదు. ఫోన్ చైనా సెట్ అనుకుంటున్నా. ఇంత బిల్డప్ అనవసరం. కొంచెం తగ్గించుకుంటే మంచిది. సార్, అబ్బాయిలు రెడీ అయింది. సాల్ట్ అండ్ పేపర్ కావాలా? సాల్ట్ అండ్ పెప్పర్ ఆల్రెడీ అరైవ్డ్. ఇక మీదట యాక్షన్ చూడు. చేసు బాబు, నేను ఈ పక్క బిల్డింగ్లో వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడు ఇంతే యాదవులు చెత్తగాళ్ళు వచ్చి సాగుతూ ఉంటారు. గొడవ లేకుండా అన్నాడు ఈ బారు మూసిందే లేదు. అవును బాబు. రాజేంద్ర, సాగర్ సొసైటీ కాలనీ. ఒకడికి బాగా దెబ్బలు, ఇంకొన్ని షూట్ చేశారు. వాళ్ళ ప్రాణాలు పోయేలోగా మీ వాడిని పంపించి కొంచెం చూసుకో. కాల్ చేద్దాం చెప్పారు కదరా సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తాను. చేస్తాం. పాప పడుకుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ అమ్మాయి ఎవరు? మా అమ్మాయి సార్. అలాగా. మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే సార్, ఆర్కే బీచ్ దగ్గర. సార్, ఒక వైట్ BMW X6 ఇలా వెళ్ళిందా? అవును సార్, ఇప్పుడే స్ట్రైట్గా వెళ్ళింది. థ్యాంక్ యూ. రాజేంద్ర, మీ టీంని నంబర్ 17 పూర్ణ మార్కెట్ రోడ్డుకు పంపించండి. ఏదైనా చేంజ్ ఉంటే ఫోన్ చేసి చెప్తాను.
విక్టర్ని ఆ రోజు మళ్ళీ చూడగానే నాకు అనుమానం వచ్చింది. వీళ్ళు చేస్తున్నది కిడ్నాప్ మాత్రమే కాదు, ఇంకా ఏదో పెద్ద నేరం చేస్తున్నారని నాకు అనిపించింది. ఏమిచ్చారు? మెన్సోడైసిపామ్ ఇచ్చి 1 అవర్ అయింది. చిన్న డోసే ఇచ్చా. మరొక డోస్ ఇవ్వండి. ఇంకో అరగంట నిద్రపోనివ్వండి. ఇంట్రావినస్ ప్రొపోఫోర్కి రెడీ చేయండి. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఏమైంది? ఇవాళ ఫోన్ వచ్చింది? సార్తో చెప్పాను, కరెక్ట్గా ఏంటో నన్ను వెళ్ళి చూసిరమ్మన్నారు. అది కాదు, సడన్ గా పార్టీ దొరికింది. నిన్న నైట్ టెస్ట్ చేసి చూసాం. రమ్మని చెప్పు. చూడ్డానికి 15 ఏళ్ల అమ్మాయిలా ఉంది. వర్కౌట్ అవుతుందా? ఆ 27 ఏళ్ల అమ్మాయి చంద్రముఖి 3 రోజుల్లో అమెరికా నుంచి వచ్చేస్తుందిగా. మనం వెయిట్ చేయొచ్చు. వారం రోజులు టైం ఉందిగా. అది ఫ్లైట్ ఎక్కకపోతే అమెరికా నుంచి రావాలి, వచ్చాక కిడ్నాప్ చేయాలి. ఆ అమ్మాయి వచ్చే దారిలో దుబాయ్లో కూడా కిడ్నాప్ చేయొచ్చు అన్నాడుగా విక్టర్. అక్కడ కూడా చేసుకోవచ్చని చెప్పాడుగా. దానికి దుబాయ్ సొంతూరు లాంటిది. బుర్ఖా తగిలించి బయటికి తీసుకొచ్చేస్తా అన్నాడు. ఈ అమ్మాయి తానుగా వచ్చి వల్లో పడింది. చేసేద్దాం సార్. విక్టర్ కూడా అదే ఫీల్ అవుతున్నాడు. డాక్టర్ గారు ఓకే చెప్పారా? ఇంకా రాలేదే. లేదంటే అందరినీ ఇలా అసెంబుల్ చేస్తామా? విక్టర్ అందరినీ రమ్మని చెప్పేశాడు. 3 ఫారెన్ డాక్టర్స్, హార్ట్ సర్జన్, ఇదిగో అనస్థెటిస్ట్ కూడా వచ్చేశాడు. సార్కి వద్దని చెప్పాను. నువ్వేమన్నా చేసుకో. కావాలంటే ఆర్గన్స్ తీసి దాచిపెట్టుకో. మామూలుగా చేసేదే కదా. ఈ అమ్మాయితో కానిచ్చేద్దాం. కరెక్ట్ మ్యాచ్. అంతేనంటావా? రమ్మనండి, ఫినిష్ చేసేద్దాం. హలో డాక్టర్, రెడీ చేయండి. ఒక గుండె పార్సల్. మీరు బయలుదేరి వచ్చేయండి సార్. అంతా రెడీగా ఉంది. And that's when all hell broke